తల్లి చెప్పరా తను గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు? అమ్మ చూపరే ముందు చప్పట్లు కొట్టండి మా బంగారు తల్లికి. ఎందుకంటే జుట్టు అలా వదిలేయడం అనేది చాలా బ్యాడ్ క్వాలిటీ. జుట్టుని అలా వదిలేస్తే అది ఎగురుతూ ఉంటుంది కదా, ఆ వెంట్రుకలు ఎగిరి ఆ దేవుడి విగ్రహం మీద కానీ లేదు దేవుడికి పెట్టే నైవేద్యంలో కానీ ఇంకెవరి మొహం మీద కానీ అవి వెళ్తాయి కదా. అది మంచిదా చెడదా? మరి నువ్వు మరి బంగారు తల్లి కదా, నువ్వు నీ బంగారు తల్లి కాకపోతే వాళ్ళు అలా జుట్టు వదిలేసి తిరుగుతారు. ఇంకో విషయం ఏంటి, జుట్టు దేని వల్ల తయారవుతుంది మన శరీరంలోంచి? వేస్ట్ ఆఫ్ అవర్ బాడీ బికమ్ హెయిర్. తెలుసా నీకు? జుట్టు గోళ్ళు ఉన్నాయా? మన నెయిల్స్, హెయిర్ ఈ రెండు కూడా మన బాడీలో ఉన్న వేస్ట్ నుంచి తయారవుతాయి. కాబట్టి మా అమ్మ 5th క్లాస్ ఏమో చదువుకుంది, కానీ మా అమ్మ చెప్పేది, ఒరేయ్ గోళ్ళు అలా కొరకూడదు, గోళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అని చెప్పేది. ఎందుకని? ఇన్ఫెక్షన్ పడేస్తే మంచిది కాదు. అంటే మనం హెల్తీగా ఉండాలి, హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి అని మన అమ్మమ్మలు, తాతయ్యలు, అందరూ నాన్నమ్మలు చెప్పేవారు. మనమేమో ఇప్పుడు బాగా చదువుకున్నాము అని అనుకుని హ్యాబిట్స్, స్నానం చేయకపోవడం, లేకపోతేనేమో ఏది పడితే అది తినేయడం, ఎక్కడ పడితే అక్కడ తినేయడం. కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్లా జీవించాలి తప్ప లిటరేట్ పర్సన్లా జీవించడం కాదు. ఎడ్యుకేటెడ్కి లిటరేట్కి తేడా ఏంటి? ఎడ్యుకేటెడ్ అంటే చక్కగా బిహేవ్ చేసేవాళ్ళు ఎడ్యుకేటెడ్. అలా కాకుండా బాగా చదువుతారు, డిగ్రీలు, సర్టిఫికెట్లు అన్నీ ఉంటాయి, కానీ అమ్మ మాట వినరు, నాన్న మాట వినరు. నిన్న చూడు, నేను ఆ మీటింగ్లో అమ్మ నాన్న మాట ఎంతమంది వింటారు అంటే ఎంతమంది చేతులు ఎత్తారు? చూసా, అందరు ఎత్తాలి కదా. అంటే దాని అర్థం ఏంటి? అందరూ ఎడ్యుకేటెడ్ కాదు. అందులో ఆఫీసర్లు ఉండొచ్చు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. అందుకని ఎడ్యుకేటెడ్గా ఉండాలి. ఇప్పుడు కొందరు గుడికి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు సరిగా వేసుకోరు, మన డ్రెస్ సెన్స్ సరిగా లేదనుకోండి, అప్పుడు చూసే వాళ్ళకి బ్యాడ్ ఇంపాక్ట్ కదా. ఇప్పుడు నిన్ను చూడగానే బంగారు తల్లిరా అన్నాను కదా, నిన్న ఆ పిల్లలు, నువ్వు కూడా స్టేజ్ మీదకి వచ్చావు కదా, గాజులు కొందరు వేసుకున్నారు, కొందరు గాజులు, అవునా? నువ్వే చెప్పు, ఆడపిల్లవు కదా, గాజులు వేసుకున్నప్పుడు ఉండే అందం వేరు, గాజులు లేకుండా అలా ఎంటీ హ్యాండ్స్తో ఉన్నప్పుడు ఉండే లుక్, ఆ విధానం వేరు, అవునా కదా? నువ్వే చెప్పు. ఇప్పుడు గాజులు నువ్వు కాకుండా మీ నాన్నగారు వేసుకుంటే బాగుంటుందా? బాగుంటుందా? అమ్మ చూడు, అమ్మ ఎప్పుడైనా గాజులు లేకుండా ఉంటుందా? మరి అమ్మ మరి నీకంటే పెద్దది ఎప్పుడుదో కదా, మన అమ్మ అలా పర్ఫెక్ట్గా ఉంది. మీ స్కూల్లోనేమో వేసుకోనివ్వరు, అవునా? కానీ మరి ఇలాంటి చక్కగా నిన్న పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది కదా, అలాంటప్పుడు వేసుకోవాలి కదా. అందుకే నిన్న మీ అందరితో ఏం చెప్పించాను నేను? కట్టు
బొట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేకపోతే ఫట్ అవునా కదా నాన్న. బంగారు తల్లి నాన్న, నువ్వేం చేస్తావంటే ఇంకో విషయం చెప్పనా, గాజులు వేసుకుంటే ఆడపిల్లలకి హెల్త్కి చాలా మంచిది. మరి ఆడపిల్ల హెల్తీగా ఉండాలో వద్దా, ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలో వద్దా? ఉండాలి. మరి కాబట్టి ఆ గాజులు వేసుకున్నప్పుడు అక్కడ మన చేతి దగ్గర రిస్ట్ దగ్గర నెర్వ్స్ ఉంటాయి కదా, ఆ నెర్వ్స్కి తగులుతూ ఉంటుంది ఆ గాజు. అప్పుడు అది హెల్త్కి చాలా మంచిది అన్నమాట. అందుకే మన పెద్దవాళ్ళన్నీ సిస్టమేటిక్గా పెట్టారు. కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు, కానీ మిగిలినప్పుడు ఇంటికి వచ్చాక గాజులు వేసుకో నాన్న తల్లి. అలాగే మరి నిన్న నేను కార్డు ఇచ్చాను కదా, దాని మీద మంత్రం ఉంది కదా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అది రోజు చెప్పాలి, ఒక 10 minutes మంత్రం చెప్పాలి. అలాగే నీ పేరు నేను రోజు తలుచుకుంటాను తెలుసా నీకు? ఎందుకు తలుచుకుంటానని అడుగు. మంచిగా ఉండాలి. నేను ఎలా తలుచుకుంటానో నీకు చెప్తానే, చెప్పరా నేను? నీ పేరు వస్తుంది చూడే శ్లోకంలో, అయినంద తనుజ కింకరం పతితామాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ. నీ పేరేం పేరు? తను. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పానా, ఇది కృష్ణుడి గురించి అన్నమాట. నిన్న మనం కృష్ణుడి కథ చెప్పుకున్నాం కదా, బాగుంది కదా. ఆ అబ్బాయి అతను తీఫ్ అక్కడికి వెళ్తే కృష్ణుడు ఆయనతో ఆడుకుని ఆయనకి భోజనం పెట్టి మళ్ళీ కృష్ణుడు అన్ని అంటారు ఆ గోల్డ్ అన్నీ ఇచ్చాడు కదా, ఆర్నమెంట్స్ అన్నీను. సో కాబట్టి మనం గోల్డ్ అంటే అమ్మ వేసుకునేది, లేకపోతేనేమో నాన్న ఉంగరాలు, ఇది కాదు గోల్డ్. గోల్డ్ అంటే మన క్వాలిటీస్ అన్నమాట, మన క్వాలిటీస్ అన్నా, మన గుడ్ క్వాలిటీసే జీ ఫర్ గోల్డ్. ఇప్పుడు నిన్ను చూడగానే బంగారు తల్లి అన్నానా, మరి బంగారం అంటే మాకు వెరీ గుడ్ క్వాలిటీ అన్నమాట. అలాగే ఇప్పుడు నీకు ఏమంటారు హ్యాబిట్స్ ఏమున్నాయి చెప్పు. ఆ గుడ్ హ్యాబిట్ ఏముందో ఒకటి చెప్పు. అంటే నీకు ఏదైనా డ్రాయింగ్ వేయడము, లేకపోతే పాటలు పాడడము, నీకేమొచ్చు అలాగా? డ్యాన్స్. సూపర్. నువ్వు దాంట్లో ఎలా తయారవ్వాలి చెప్పనా? అబ్బాయి ఎవరి అమ్మాయి ఎంత బాగా డ్యాన్స్ చేసేస్తుంది అని అసలు నీ డ్యాన్స్ చూస్తే అందరికీ ఆనందం వచ్చేయాలి, అదైనా. కానీ నేను నిన్న మిస్ అయిపోయాను కదా మీ డ్యాన్సు. నిన్న అయ్యయ్యో, ఎవరు చేయలేదా? నేను ఇంకా నేర్చుకున్నాము, స్లాట్లో బుక్ అయిపోయినాయి అని ఏదో చెప్పారు. అయ్యయ్యో, పోనీలేరా, నేను మళ్ళీ వస్తాను కదా అప్పుడు. ఇప్పుడు నాకంటే ముందు ఒక ఆంటీ లెక్చర్ ఇచ్చారు కదా, ఆవిడేనా మీ టీచరు? ఆవిడ కాదు. ఎందుకు నేను చెప్తాను. నేను మళ్ళీ ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతాయి కదా, అప్పుడు నువ్వు డ్యాన్స్ ఎత్తుకని తల్లి. రోజు మంత్రం చెయ్యి మరి. అడిగే తల్లి. గ్రహం వచ్చినప్పుడు మన దేవుడికి ఎందుకు జపం చేయాలి, పూజ చేయాలి? గ్రహణం కదా. వెరీ గుడ్ రా, అసలు 6th క్లాసు, నువ్వు బంగారు తల్లి. యు ఆర్ వెరీ గుడ్, షార్ప్ బ్రెయిన్. అప్పుడు ఎందుకు చేయాలి అంటే ఆకాశంలో
ఆ రేస్ అవి పడతాయి కదా, అది నాట్ గుడ్ ఫర్ బాడీ. అర్థమైందా? అప్పుడు టెంపుల్స్ అవి క్లోజ్ చేసేస్తారు, బయట తిరగద్దు అంటారు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీని అస్సలు తిరగద్దు అంటారు. ఎందుకంటే అదొక బ్యాడ్ టైం అన్నమాట. అలాంటి టైంలో మన బాడీ మీద ఆ రేస్ పడితే అది మన హెల్త్కి మంచిది కాదు. అదే టైంలో దానికి పట్టు స్నానం, విడుపు స్నానం అని, ఆ గ్రహణానికి ముందో స్నానం, అయ్యాక స్నానం చేస్తారు. ఆ మధ్యలో ఏం చేస్తాము? చక్కగా భగవంతుడి యొక్క నామం, విష్ణు సహస్రనామం, లేకపోతే లలితా సహస్రనామం, భగవద్గీత జపం చేయడం. అలా చేస్తే ఏమవుతుంది? మనకి అలా చేస్తే మనకి ఏమీ కాదు అనేది ఒకటి. దాని వైబ్రేషన్ అంతా, ఇప్పుడు ఆ బయటికి వెళ్తే బ్యాడ్ వైబ్రేషన్ కదా. మనం బయటికి వెళ్ళకుండా, లోపల టీవీ చూడకుండా, సెల్ చూడకుండా కూర్చుని స్నానం చేసేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేసావు. అది మంచిదా చెడ్డదా? లేదా భగవద్గీతలో మన శ్లోకాలు చదువుకున్నాం అనుకో, అది మంచిదా చెడ్డదా? అలాగే విష్ణు సహస్రనామం చదువుకున్నాము, మంచిదా చెడ్డదా? మరి కాబట్టి మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పినా అవన్నీ మంచిది కదా. ఇప్పుడు మనం చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, టీవీ అని, గేమ్స్ అని, అది అని, ఇదని. అలా కాకుండా చక్కగా భగవన్నామాన్ని, ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ మనం చక్కగా జపం చేస్తే, నువ్వే కావాలితే చెక్ చెయ్యి. ఒక 5 minutes 10 minutes హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని మంత్రం చెయ్యి. ఒక 5 minutes అది చేసిన తర్వాత ఇంకో 5 minutes పెప్సీ కోకోకోలా, పెప్సీ కోకోకోలా, పెప్సీ అను. లేదనుకో ఇంకోటి ఏదైనా అను. అప్పుడు నువ్వు హరే రామ హరే కృష్ణ అన్నప్పుడు నీకు వచ్చే ఫీలింగ్ వేరు, పెప్సీ కోకోకోలా అన్నప్పుడు నీకు వచ్చే ఫీలింగ్ వేరు. ఎందుకని? హరే రామ హరే కృష్ణ అన్నప్పుడు అది భగవంతుడి యొక్క నామం కదా, దాని మంచి వైబ్రేషన్ అన్నమాట, గుడ్ వైబ్రేషన్. తల్లి, యు గాట్ ఇట్? నేను తిరుపతిలో కోలాటం చేస్తున్నాను. ఎప్పుడు? నెక్స్ట్ కమింగ్ బ్రహ్మోత్సవాలా? మా సార్ సెలెక్ట్ చేసుకుంటానన్నా. ఓ వెరీ గుడ్ నాన్న, బంగారు తల్లి. నీ మీద వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం దండిగా ఉండుగాక. అలాగే ఇప్పుడు నేను శ్రీకాకుళం జిల్లాలో విలేజెస్ మీదుగా వెళ్తున్నాను. అసలు ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువులో కొంగలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది, పిల్లలేమో క్రికెట్ ఆడుతున్నారు. ఆహాహా, పల్లెలు, చెరువులు, పక్షులు, పొలాలు, చెట్లు ఎంత బాగుంటుందో కదా. దీన్ని నేను పాటలో చెప్పనా? పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు కొదువలేదురా. అలాగే ఇంగ్లీష్లో కూడా ఓ మాట చెప్పారనమాట. ఏంటంటే సిటీ ఈజ్ క్రియేషన్ ఆఫ్ ఎ హ్యూమన్, ద విలేజ్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. అదేనా? ఎంత ప్రశాంతం చూడు, కొబ్బరి చెట్లు, ఆ ఎండ, ఆ గాలికి ఆ చెట్లు ఊగడం, అసలు పొలాలు. అది ఇంకో గంట పోయిన తర్వాత ఎలా నడుచుకుని వెళ్తే ఎంత బాగుంటుంది. గాలి ప్యూర్ కదా. ఇగో ఇది పెద్ద మామిడి చెట్టురా, దాని నిండా కాయలు కదా. మరి అమ్మగారిది ఏ ఊరు మీది? అమ్మగారిది గోదావరి, రైట్. అయితే నాన్న వాళ్ళు ఇక్కడే జాబా? ఇక్కడే జాబ్, గుంటూరు. గుంటూరు, రైట్.
కానీ నువ్వు చెప్పింది నేనేమంటానంటే నువ్వు ఇప్పుడు 6th కాబట్టి నువ్వు ఇంకా బాగా చదువుకుని నువ్వు పెద్ద పొజిషన్కి వచ్చి విలేజెస్ని పాడి పంట పాడి అంటే ఏంటంటే పాడంటే యానిమల్స్ ఆవులు గేదెలు వీటిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు నేను విలేజ్లో అలా వెళ్తున్నానా అక్కడ షాప్ ముందు ఈ మిల్క్ క్యాన్స్ ఉన్నాయన్నమాట. మిల్క్ ఎలా వస్తాయి? ఆవులను గేదెలు ఉంటేనే కదా. కానీ ఆ ఆవుల్ని రోజు తినేస్తున్నారు. అప్పుడు ఇంక వచ్చే తరానికి పాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి నువ్వు బాగా చదువుకుని నువ్వు పెద్దదానివయ్యి ఇక్కడ రాశారు పొడమి ప్రకృతి వ్యవసాయ సేద్యం పొడమి తల్లికి నైవేద్యం అని. నువ్వు పెద్దదానివయ్యి గొప్పదానివయ్యి ఎన్ని పల్లెలకు ఉపకారం చేయగలవో అన్నీ చెయ్యాలి తల్లి నాన్న. ఇదిగో ఇక్కడ ఆవులు కట్టేసి ఉన్నాయి, గడ్డి ఉంది, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఇదిగో ఆ పిల్ల ఎవరో పూలు పెట్టుకుని తెలుసా? నువ్వు ఎప్పుడైనా స్కూల్కి అలా పూలు పెట్టుకుని వెళ్ళావా? హైదరాబాద్లో? వా గట్టి కొట్టని చెప్పట్లో. సూపర్ అమ్మతో వెరీ గుడ్ రా నువ్వు, వెరీ గుడ్ నాన్న. ఎందుకంటే నిన్న నేను మీ నెత్తి మీద ఈ దొంగ పువ్వులు అన్నాను కదా, ప్లాస్టిక్ పూలు, అదే డ్యాన్స్ చేయాలి కాబట్టి అవి అలా ఉండొచ్చు. నేను మాట అన్నాను కదా, ఈ పువ్వులు దొంగ పువ్వులే కానీ ఈ నవ్వులు దొంగ నవ్వులు కాదు అన్నానా. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్వచ్ఛంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే నిన్న నేను హిందీలో మాట చెప్పిన జిందగీ నమిలేగా దొబారా అంటే ఏంటి? ఈ జీవితం మళ్ళీ రాదు నాన్న. బంగారు తల్లి నాన్న. మరి మా చెప్పు. కలెక్టర్ అయిన తర్వాత అందరికి హెల్ప్ చేస్తాం మా ప్రామిస్ ఇచ్చా. అది నా మనసులో ఏముందో అది చెప్పావు. వన్స్ మోర్ బంగారు తల్లి నాన్న, తను బంగారు తల్లి నాన్న, బంగారు తల్లి నాన్న. మరి నేను అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు, నేను మళ్ళీ మాట్లాడినా తల్లి హరే కృష్ణ. నేను ఎప్పుడు ఫోన్ చేసినా హరే కృష్ణ చెప్పాలి, ఓకేనా? హరే కృష్ణ తల్లి.